మన వృత్తిని మనం కాపాడుకోవాలి. మా ఉద్దేశం ఫార్మసీ రంగం, ఇండస్ట్రీసు, కాలేజ్ స్టాఫ్, ఫార్మసీ కాలేజ్లో ఉండే స్టాఫ్, మళ్ళీ డిస్ట్రిబ్యూషను, రిటైలు, అన్ని రంగాలు చీప్ శాలరీస్ ఇవ్వద్దు. మా ఉద్దేశం అదే. వేజెస్ యాక్ట్, లేబర్ యాక్ట్ పాటిస్తే చాలు. మీతో ఒక మీటింగ్ పెట్టిస్తే కొన్ని లక్షల మంది మీకు సపోర్ట్ చేస్తారని మా ఉద్దేశం అండి. ఈ వృత్తిని బయట దేశాల్లో ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో మన అదర్ స్టేట్స్లో కూడా చాలా స్ట్రిక్ట్ అయినాయి ఈ మధ్యకాలం. ఇప్పుడు కూడా అంత స్ట్రిక్ట్ మెయింటైన్ చేయాలి. ఇది ఫార్మసీ దాంట్లో ఎవరు పడితే వాడు మందులు ఇస్తే కష్టము, ఎవరు పడితే వాళ్ళు అదే మందులు ఇవ్వడం ఇచ్చేస్తున్నారు. ఇది గవర్నమెంట్లో కూడా స్వీపర్లు కానీ ఆయాలు కానీ ఏదో వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఇస్తారు. కానీ దాంట్లో కూడా అంటైడి అంటే చేతులు నీట్గా చేయకుండా ఇష్టం వచ్చినట్టు మందులు ఇస్తూ ఉంటారు. ఎలుకలు తిరుగుతూ ఉంటాయి, కుక్కలు కూడా బెడ్ల మీద పండుకుంటాయి. సో దీనికి చాలా శానిటేషన్స్ కావాలి, చాలా మంచి మంచి సేఫ్టీ ప్రికాషన్స్ కావాలి. ఇది ఒక సెగ్మెంట్. ఇది మెడికల్ విషయంలో, ఫార్మసీ విషయంలో, నర్సెస్ విషయంలో స్టాఫ్ని పెంచాలి. ఎంత స్టాఫ్ని పెంచితే అంత ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. ఎందుకంటే కరోనా లాంటిది మళ్ళీ ఇంకొక ప్రాబ్లం రాకుండా ముందుగానే ప్రికాషన్స్, అప్రమత్తం అంటారు. పని అంత జరిగిన తర్వాత అప్రమత్తం కాదు, ప్రికాషనరీ మెజర్స్ చాలా ఈజీగా తీసుకోవాలి. ఇంకా మంచి మంచి మేధావులు ఉన్నారు, వాళ్ళు మన గ్రూప్లో జాయిన్ అవుతున్నారు, అందరూ రావడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎక్కువ నైట్ డ్యూటీస్ చేయడం వల్ల, వేరే యాక్టివిటీస్ వాళ్ళ పిల్లలు అవి చూడడం వల్ల, టఫ్ కాంపిటీషన్ ఉండడం వల్ల రాలేకపోతున్నారు. బట్ త్వరలో అందరూ కలుస్తారు. మీరు ఒక టైం మాకు కేటాయిస్తే సరిపోతుందండి. ఇంకోటి, టూరిజం సంబంధించింది మాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. టూరిజం ఎట్లా డెవలప్ చేయాలి, ఏపీ కానీ తెలంగాణ. మా మణికొండ నుంచి బస్సులు వేయిస్తే పిఠాపురం అండ్ మీ కాన్స్టిట్యున్సీ మంగళగిరి డైరెక్ట్ బస్సెస్ ఫ్రమ్ ల్యాంకో హిల్స్, డైరెక్ట్ బస్సెస్ వీ కెన్ సేవ్ అవర్ పబ్లిక్ మనీ. ఎందుకంటే ఎక్కడి నుంచి రైల్వే స్టేషన్స్కి వెళ్ళాలన్నా కాస్ట్ ఎఫెక్టివ్ ద క్యాబ్స్ ఆర్ ఆటో. సో డైరెక్ట్ బస్ అనే ఫెసిలిటీ ఉంటే ఫ్రమ్ దిస్ ప్లేసెస్ బోత్ అప్ అండ్ డౌన్, మార్నింగ్ అండ్ ఈవినింగ్, లెట్ ఇట్ బి ప్రైవేట్, లెట్ ఇట్ బి గవర్నమెంట్. సో ఇలా కాపాడాలని, పబ్లిక్ మనీని కాపాడాలని మా ఉద్దేశం సార్. సపరేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, సపరేట్ ఆఫీసెస్ వింగ్స్ ఉండాలి లేడీస్కి. ఎంత ప్రొవైడ్ చేయగలిగితే అంత. ఎందుకంటే సేఫ్టీ లేకుండా అయిపోయింది సార్. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని. ఈ డాగ్ బైట్స్ కూడా విపరీతంగా అయిపోయినాయి. అమాయకుల్ని, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని, పాలు, పెరుగు, పేపర్లు వేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా కలుగుతుంది సార్. సో మా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక మంచి అడ్వైజర్ పోస్ట్ కానీ మీరు ఇవ్వగలిగితే ఐ కెన్ డూ మై లెవెల్ బెస్ట్ సార్. ఫార్మా వింగ్ని, హెల్త్ సంబంధించిన లేబర్ ఇష్యూస్ నేను ఎన్నో సాల్వ్ చేశాను సార్. నా కెరియర్లో ఎన్నో జరిగినాయి. బట్ నాకు ఆ పోస్టు రాలేదు సార్. ఇంకోటి, ఆ టూరిజంలో కూడా స్టాచ్యూస్ విషయంలో వీ హ్యావ్ ఫండ్స్ త్రూఅవుట్ ఇండియా. ఐ హ్యావ్ ఎ టెక్నికల్ పర్సన్ రిలేటెడ్ ద స్టాచ్యూ వర్క్స్, ద టూరిజం వర్క్స్. సో ఇట్లా మెల్లమెల్లగా మీ సహకారం మాకు కావాలి, మీ సపోర్ట్ మాకు కావాలి. మేము కూడా మీ సపోర్ట్ తీసుకుందామని మా ఆకాంక్ష సార్. ఇట్లు తిరుమలరావు. ఇంకోటి, ఎవడరా మన ఆపేదే అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాను సార్. మా ఫ్రెండ్ ఈశ్వర్ బాబు, ఆయన ఇక్కడే ఉంటారు, సచ్ టాలెంటెడ్ గాయ్. ఆయనకి ఏంటంటే 3 CR బడ్జెట్. ఇప్పుడు మీ అబ్బాయినే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుందాం, అఖిరానంద్. అలా మంచి స్టోరీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఉంది. 5 లాంగ్వేజెస్లో మేము తీయగలుగుతాం ఫాస్ట్గా, వితిన్ 2 months 3 months మ్యాక్సిమం. అట్లాంటి ఒక సినిమా ఉంది. ఇంకోటి, రైతు, మళ్ళీ యంగ్ పొలిటీషియన్. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు రైతుగా మన చిరంజీవి గారు ఒక సాల్వ్ చేస్తారు రైతుల సమస్య అని. ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ క్రియేట్ చేస్తూ ఇట్లా దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడేగా ఉండే సినిమాని కొన్ని థాట్స్ ఉన్నాయి. దాన్ని షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని మా ఉద్దేశం సార్. కొద్ది టాలెంట్ ఉన్న వాళ్ళని స్పోర్ట్స్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ చాలా నలిగిపోతున్నారు సార్. చీప్ శాలరీస్తో పనిచేస్తున్నారు ప్రైవేట్ రంగంలో. మెడికల్గా చాలామంది పోగొట్టుకున్నారు సార్. క్యాన్సర్ పేషెంట్ మీ వరకు తీసుకొచ్చాము 1 month బ్యాక్ లెటర్. మీ స్టాఫ్ అప్డేట్ చేసి ఉంటే ఆ అమ్మాయిని కాపాడేవాళ్ళం సార్. అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు హాస్పిటల్లో కూడా పాపం బండి పార్కింగ్ పెడితే హాస్పిటల్లో వెహికల్ ఫైల్స్ అని పోయినాయి సార్. క్యాష్ కూడా ఎవరో 2000 వేయండి ప్రాసెస్కి, ఆన్లైన్లో మేము 20 lakhs మేము ఫండింగ్ చేస్తామన్నారు సార్. తొందరపడి
వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయగానే వీళ్ళు ఉన్న 5 లక్షల అమౌంట్ ఆమెకు ట్రాన్స్ఫర్ డిడక్ట్ అయింది సార్. ఇట్లా ఫ్రాడ్ జరుగుతున్నాయి, ఆన్లైన్ ఫ్రాడ్స్. చాలా జాగ్రత్త ఉండాలి, అందరినీ సేవ్ చేయాలి. జనసేన మంచి కార్యక్రమాలతో ముందుకెళ్ళాలని మా కోరిక సార్. ఇట్లు తిరుమలరావు. థ్యాంక్ యూ.